గైస్, వినాయక చతుర్థి అప్పుడు మనం ఎందుకు వినాయకుడి విగ్రహాన్ని 10 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తున్నాం? రండి కారణం తెలుసుకుందాం. వేదవ్యాసుడు వినాయకుడిని మహాభారతం చెప్పడం చతుర్థి నాడు స్టార్ట్ చేశారు. 10 రోజుల వరకు వేదవ్యాసుడు చెప్తూనే ఉన్నారు, వినాయకుడు రాస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు కంటిన్యూ గా రాయడం వల్ల మరియు ఇంత ఫోకస్ చేయడం వల్ల వినాయకుడు శరీరం మొత్తం చాలా వేడి ఎక్కేసింది. అది చూసి వేదవ్యాసుడు వెంటనే వినాయకుడిని తీసుకొని దగ్గరలో ఉన్న నది దగ్గర వెళ్లి స్నానం చేపిస్తాడు. అలా చేయడంతో వినాయకుడు చాలా సంతోషం అయ్యి వేదవ్యాసుడు మరియు ప్రతి ఒక్కరికి ఒక వరం అనేది ఇస్తారు. ఎవరైతే నన్ను 10 రోజులు పెట్టుకొని సేవ చేస్తారో, చతుర్థి నాడు నాకు స్నానం చేపిస్తారో, బాల జననంలో ఎట్టి పరిస్థితిలో బాధలు రాకుండా సంతోషంగా ఉంచుతానని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చతుర్దశి వరకు పూజించి చివరి రోజు నిమజ్జనం చేస్తారు. గణపతి బప్ప మోర్య.